హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. సో చాలా డేస్ నుంచి నాకైతే మీషో నుండి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మీషోలో వితౌట్ జిఎస్టీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలని అయితే చాలా మంది అడుగుతున్నారు. అండ్ మీషోలో ఎలా అసలు జిఎస్టీ అయితే బెటరా అండ్ ఎన్రోల్మెంట్ ఐడితో బెటర్ అయితే అడుగుతున్నారనమాట. సో మీది జిఎస్టీనా నాన్ జిఎస్టీనా క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో నేను ప్రెసెంట్ అయితే నాన్ జిఎస్టీతో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా అప్పుడప్పుడు మాత్రమే అని చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సో ఇప్పుడు మీషోలో ఎక్కువ మాత్రము చాలా అయితే ఫ్రాడ్ జరుగుతుంది అనమాట. సో మనం తీసుకున్న మనము మంచిగా ట్రెండింగ్ ఉన్న శారీస్ కూడా అప్లోడ్ చేశాక కూడా కొంతమంది ఏంటంటే రాంగ్ రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో అలా అని నేను ఎక్కువ ఆన్లైన్లోనే సేల్ చేస్తున్నాను, లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మాత్రమే సేల్ చేస్తున్నాను. అండ్ జ్యువెలరీ అలా అయితేనే అది మాత్రమే నేను మీషోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీషోలో శారీస్ కూడా బిలో 500 రూపీస్ ఉన్నవి శారీస్ అయితే అప్లోడ్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ హై కాస్ట్ పెట్టి మనం మీషోలో అప్లోడ్ చేసినట్లయితే సో లాస్ అయితే అవుతుంది అనమాట. కస్టమర్స్ అయితే ఇప్పుడు కొంతమంది అందరిని అనడం లేదు కానీ కొంతమంది అయితే జెన్యున్ గా అయితే పంపించడం లేదు. మనం పెట్టిన శారీని కొంతమంది రాంగ్ రిటర్న్ అనేది మనకైతే వచ్చేస్తుంది. అండ్ ఇంకొక కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన మీషోలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఆర్టీఓ ఉంటుంది అనమాట. ఆర్టీఓ అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళక ముందుకే మన దగ్గరికి ప్రోడక్ట్ అనేది వస్తే మనకి ఎలాంటి ఛార్జ్ అయితే పడదు. బట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాక శారీ అనేది ఓపెన్ చేసి అండ్ మనకు ఐటమ్ అనేది రిటర్న్ వచ్చినట్లయితే మనకైతే ఛార్జ్ అయితే పడుతుంది అనమాట. 170 అండ్ అలా 200 వరకు అయితే ఛార్జ్ అయితే పడుతుంది. సో అలా అని అయితే ఇంకప్పటికి మనకైతే లాసే అవుతుంది. కాబట్టి ఇంకా చూసి అయితే కొత్తగా రీసెల్లర్ ఎవరైనా మీషోలో బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఆలోచించి అయితే బిజినెస్ అయితే చేయండి. సో స్టార్టింగ్ ఏదో ఉంటుంది కదా అని తొందరపడి చేయకండి. అన్ని ఓకే, లాస్ అయినా ఓకే, స్టార్టింగ్ లో లాస్ అనేది తప్పకుండా ఉంటుంది. లాస్ అయినా ఓకే, మేము నెట్టుకొస్తాము అని అనుకున్న వాళ్ళైతే తప్పకుండా మీషోలో అయితే చేయండి. బట్ వితౌట్ ఫీ అనమాట. సో ఎలాంటి మనకు అమౌంట్ లేకుండా నాన్ జిఎస్టీతో అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా? అయితే నాకు మీషోలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్కి మేము ఆన్సర్ అయితే చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కానీ నాకు టైం ఉండక నేనైతే తీయట్లేదు. సో అలా అని నేనైతే కొన్ని ఆన్సర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసినది. మీషోలో బ్రాండెడ్ కవర్స్ ఎలా బై చేయాలి వీడియో చేయండి అని అడుగుతున్నారు మోహనా జ్యోతి గారు. సో మనకి ఇక్కడ మీషోలోనే పైన ఉంటుందండి, పైన ఆర్టీఓ అండ్ అక్కడ పైన ఉంటుంది అనమాట. సో మీషో బ్రాండెడ్ కవర్స్ దాన్ని మనకు ఓపెన్ చేసినట్టయితే కృష్ణ పాలిమర్స్ లో ఉంటుంది. అది అందులో అనేది బై చేయండి. సో ఇక్కడ ఇప్పుడు మామూలుగా మీషోలో అండ్ బయట ఆన్లైన్ లో కూడా ఉంటుంది కానీ మీషో యాప్ లోనే మీషో బ్రాండెడ్ కవర్స్ ఉంటాయి, అందులో కనుక బై చేయండి. హాయ్ అండి, ఇంకొక అతనైతే మెసేజ్ చేశారు. హాయ్ అండి, జ్యువెలరీ పిక్స్ అండ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఎలా పిక్స్ తీయాలో ఒక ఐడియా కోసం ఫోటో తీసి చూపించండి ప్లీజ్. యా షూర్ అండి, తప్పకుండా. చాలా మంది అప్లోడ్ వీడియో పోస్ట్ చేయమని చెప్తున్నారు కానీ టైం ఉండక పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ తప్పకుండా సో జ్యువెలరీ అండ్ శారీస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో అయితే తప్పకుండా అయితే మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో, మీషో సెల్లింగ్ అకౌంట్ క్రియేట్ చేశాము, అప్లోడ్ చేసే ప్రోగ్రెస్ అని వస్తుంది అని అడుగుతుంది. సో మీషోలో చాలా మంది ప్రోగ్రెస్ అని వస్తుంది లేదా క్యూసీ ఎర్రర్ అని వస్తుంది అని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో చాలా మంది కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నారంటే మీషో ప్రైస్ దగ్గర అయితే అడుగుతున్నారనమాట. సో మనము ఇక్కడ అన్ని అప్లోడ్ చేశాక క్లియర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక మీషో ప్రైస్ అని ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ శారీ మీషో ప్రైస్ ఎంత పెట్టాలనుకుంటే సో నాకు ఈ శారీకి 500 వచ్చింది అనుకుంటా. సో 500 అని పెట్టాలి. సో దాని కిందనే డిఫెక్టివ్ ప్రొడక్ట్ అని ఉంటుంది, దానికి ఒక మనం 10 రూపీస్ లెస్ చేసి 490 అని పెట్టండి. అండ్ కింద మీషో ప్రైస్ అని ఉంటుంది. సో ఆ మీషో ప్రైస్ దగ్గర నేను ఏదైతే పైన 500 పెట్టానో ఆ 500 కి డబల్ అమౌంట్ వేయాలన్నమాట. అక్కడ 500 పెట్టాను కాబట్టి ఇక్కడ కింద 1000, మీషో ప్రైస్ వచ్చేసి 1000. అలా దానికి డబల్ అమౌంట్ అనేది పెడితేనే మనకు అక్కడ క్లియర్ గా అనేది ఉంటుంది. సో ప్రోగ్రెస్ అండ్ క్యూసీ ఎర్రర్ అయితే రాదు నాకు తెలిసి మాక్సిమం. అదొక్కటైతే తెలుసుకోండి. నెక్స్ట్, సో ఒకవేళ కొన్ని రోజులు బిజినెస్ చేసి ఇంకా వద్దు అనుకుంటే అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చా అండి? షూర్, క్లోజ్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ అండి,
శారీ తీసుకొని 4 days తర్వాత రిటర్న్ పెడతాను. 199 దాకా రిటర్న్ ఛార్జెస్ పడుతున్నాయి. మనం ఏం చేయలేమా? రిటర్న్ వస్తుంటే అమౌంట్ లాస్ అవుతున్నా. మీకేమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. సో చెప్పాను కదండి, ప్రతి ఒక్కరి ఇది అయితే ఫేస్ చేస్తున్నారనమాట. సో కస్టమర్స్ అనేది ఇప్పుడు చాలా మంది అయితే రిటర్న్ అనేది పడుతుంది. ఇంకా ఇప్పుడు మనము ఎలా క్లెయిమ్ చేసేసుకోవాలంటే, కస్టమర్ మనకు రాంగ్ రిటర్న్స్ అలా వస్తే కనుక మనం క్లెయిమ్ అయితే చేసేసుకోవచ్చు. అది కూడా అంటే ఫస్ట్ మనకు ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి రాగానే కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అయితే తీయాలన్నమాట. సో మనకు ఖచ్చితంగా కవర్ అనేది ఇలా చూపించుకుంటూ క్లియర్గా మినిమం 1 or 2 minutes అనేది ఉండాలన్నమాట. ఓపెనింగ్ వీడియో తీసి మనము క్లెయిమ్ చేసుకున్నట్లయితే అమౌంట్ అయితే పడుతుందన్నమాట. బట్ రిటర్న్కి అయితే మనకైతే అమౌంట్ అనేది ఏం పడదండి, జస్ట్ కంపల్సరీ 199 అయితే పడుతుంది. ఓకేనా? మెసేజ్ చేశారండి. సో వర్షిణి అనమాట, వర్షిణి స్వామి బ్లాగ్స్ అనే వాళ్ళు మెసేజ్ చేశారు. మీషో రీసెల్లింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ సిస్టర్ అని మెసేజ్ చేశారు. సో చెప్పాను కదా, కొంతమందికి ఎక్కువ ట్రెండింగ్ శారీస్ తీసుకొని వచ్చి మనం మినిమం తక్కువ బడ్జెట్తో సేల్ చేయండి చెప్పలేము. రిటర్న్ పెట్టే వాళ్ళు పెడతారు, కానీ అవన్నీ మనం పట్టించుకోకుండా పెడితే కనుక మీషోలో ఓకే అవుతుంది. లాస్ అని చెప్పలేను, నేను ప్రాఫిట్ అని అయితే చెప్పలేను అనమాట. ఇప్పుడు మీషోలో అయితే చాలా చాలా రిటర్న్సే వస్తున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకొని అయితే చేయండి. ఓకేనా? హాయ్ సిస్టర్, హాయ్, నైస్ షేరింగ్. ఒక డౌట్, నాకు ఇంకొక అకౌంట్తో ఎలా చేయాలి? ఒకే మొబైల్తో ఇంకొకటి నా పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ తీసుకున్నాను సేమ్, మరి నా పాన్ కార్డ్తో జిఎస్టీ తీసేసుకోవచ్చు? అయ్యా షూర్ అండి, జిఎస్టీతో కూడా అకౌంట్ అనేది తీసేసుకోవచ్చు. అండ్ జిఎస్టీతో తీసుకుంటేనే బెటర్ అనమాట. ఎన్రోల్మెంట్ ఐడితో తీసుకుంటే ఓన్లీ ఏపీ తెలంగాణలో మాత్రమే మనకు ఆర్డర్స్ అయితే వస్తాయన్నమాట. జిఎస్టీతో ఉంటే మనము ఇందులో లాగిన్ అయినట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనకి ఎక్కువ అయితే మనకు ఆర్డర్స్ అయితే వస్తాయి. అండ్ అలానే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా మనకి జిఎస్టీ ఉంటే కూడా అందులో కూడా సేల్ చేసేసుకోవచ్చు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇంకొకరు మధు అని తను మెసేజ్ చేశారు. హాయ్ సిస్టర్, ఎన్నిసార్లు మీషోలో వితౌట్ జిఎస్టీ అప్లోడ్ చేసిన సిస్టమ్ ఎర్రర్ అని వస్తుంది సిస్టర్ అని మెసేజ్ చేశారు. సో చెప్పాను కదా, మీషోలో వితౌట్ జిఎస్టీ అప్లోడ్ చేసిన ఎన్రోల్మెంట్ ఐడి కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి, కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎర్రర్ అనేది అయితే ఏం రాదు. సో చూసుకొని చేయండి. ఓకేనా? సో ఆర్డర్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? సో మనకి కింద ఆర్డర్స్ దగ్గరికి ఇన్వెంటరీ అని ఉంటుంది అండి. అక్కడికి వెళ్ళాక సో మన కింద పక్కకి ఆర్డర్ ఉంటుంది, దాని పక్కకి రెడీ టు షిప్ అని ఉంటుంది అనమాట. సో మనం ఆర్డర్ దగ్గరికి క్లిక్ చేయగానే డైరెక్ట్ మనం అది ఓపెన్ చేస్తే మనకు ఒక లేబుల్ అనేది వస్తుంది. ఆ లేబుల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్యాకింగ్ చేసుకోగానే రెడీ టు షిప్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది రెడీ టు షిప్లోకి వెళ్ళిపోగానే మన కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు, అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా వాళ్ళే పంపిస్తారు, అండ్ వాళ్ళే మన లొకేషన్కి వచ్చేసి కొరియర్ అనేది వాళ్ళే తీసుకొని వెళ్తారు. సో మన లొకేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏంటంటే, మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నప్పుడే మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తాం కదా, పాన్ కార్డ్ అండ్ మన అడ్రస్, మన లొకేషన్, మొబైల్ నెంబర్ అండ్ మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని మనం క్లియర్గా ఎంటర్ చేస్తాము. అండ్ కాబట్టి వాళ్ళకి అక్కడనే మన డైరెక్ట్ లొకేషన్కి అయితే వస్తారనమాట. ఓకేనా? సో ఇంకొకరు ఫ్రెండ్లీ ప్రశాంత్ అని తను మెసేజ్ చేశారు. అక్క ప్లీజ్ రిప్లై ఆర్ మేక్ ఏ వీడియో అక్క అంటే. షూర్ అండి, తప్పకుండా మేక్ ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కమెంట్ తనే, అక్క మనం ఒకే అకౌంట్తో మల్టిపుల్ అకౌంట్ సేల్ చేయొచ్చా, లైక్ శారీస్ ఆర్ జ్యువెలరీ అని మెసేజ్ చేశారు. అండ్ తను చాలా పెద్ద మెసేజ్ చేశారు. ఇంకొకటి, మనం మీషోలో లోగో ఉన్న కవర్స్ యూజ్ చేస్తే మనకి లాస్ అనేది రాదా రిటర్న్ చేసినప్పుడు? అండ్ క్యాటలాగ్స్లో మినిమం 20 ప్రొడక్ట్స్ అయినా అప్లోడ్ చేయాలా అని అడిగారు. శారీస్ అండ్ జ్యువెలరీస్కి కవర్స్ అయితే చెప్పండి ప్లీజ్ సిస్టర్ అంటే అడిగారనమాట. సో మీషోలో మనం అకౌంట్లో మల్టిపుల్ అనేది సేల్ చేయొచ్చండి, లైక్ జ్యువెలరీస్ ఆర్ శారీస్. సో స్టార్టింగ్లోనే అడుగుతారనమాట. సో మీరు ఏం అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు శారీస్, ట్రెండింగ్ ఉమెన్ శారీస్ అని ఎంటర్ చేయండి సెర్చ్లో. ఒకవేళ జ్యువెలరీ అనుకుంటే జ్యువెలరీ అని కొట్టగానే మనకు జ్యువెలరీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. లెంత్ ఎంత, విడ్త్ ఎంత, సో అది 1 గ్రామా లేదంటే స్టోన్సా, అవన్నీ డీటెయిల్స్ కింద అడుగుతాయి. సో అప్పుడే మనం కరెక్ట్ సెర్చ్లోనే అది శారీస్ జ్యువెలరీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? మీషోలో లోగో ఉన్న కవర్స్ యూస్ చేస్తే మనకు లాస్ అనేది రాదా? యా ఇది మాత్రం క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడు చాలా మంది మీషోలో మనం ఆర్డర్ చేసేటప్పుడు మీషో ఉన్న కవర్స్ మనం
పెట్టి మనం సేల్ చేసినట్లయితే సో కస్టమర్ దగ్గరికి రాంగ్ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. బట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అది మనకి 1 minute అనేది వీడియో అయితే కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉన్నట్లయితే మనం క్లెయిమ్ చేసుకుంటే మనకైతే అమౌంట్ అయితే పడుతుంది. బట్ మనం ఓన్లీ ఆన్లైన్లో మామూలుగా ఫ్లిప్కార్ట్లో కొన్న కవర్స్ కనుక పెట్టి మనం పంపిస్తే కస్టమర్ దగ్గరికి వెళ్ళాక మనకు రాంగ్ రిటర్న్స్ వస్తే కూడా మనం క్లెయిమ్ చేసుకోలేం, మనకు అమౌంట్ అయితే పడదు. అదొకటి అయితే గుర్తయితే చేసేసుకోండి. ఓకేనా. సో నాకు కూడా సెల్లర్ని ఇంకొకరు కుట్టి వెంకి అంట, నేను కూడా సెల్లర్ని, కానీ నా ప్రొడక్ట్స్ పైన చాలా డిస్కౌంట్ పెట్టారు. నాకు వచ్చే అమౌంట్ నేను తెచ్చిన ప్రైస్ కూడా రావడం లేదు. ఏం చేయాలో కొంచెం చెప్తారా? సో ఇది మాత్రం నాకు కూడా స్టార్టింగ్ లో జరిగిందండి. మీషో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్ చేయగానే రిజిస్టర్ చేయగానే మీషో నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాల్స్ అయితే వస్తాయి. వాళ్ళు ఏమంటారో తెలుసా, మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది, మీవి చాలా ప్రోడక్ట్స్ అనేది మేము సేల్ చేస్తాం, మీకు బాగా ప్రోడక్ట్స్ అనేది ఆర్డర్స్ వస్తాయి, మీరు డిస్కౌంట్ ఇవ్వండి, డిస్కౌంట్ 10% 20% డిస్కౌంట్ ఇవ్వండి అని కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు. బట్ మేమైతే డిస్కౌంట్ అయితే ఇవ్వకండి. ఓకే అండి, మనకు ఆర్డర్స్ వస్తాయి కదా అని మనం ఒక 20% డిస్కౌంట్ ఇవ్వండి అని అంటే వాళ్ళకి అదే 20% డిస్కౌంట్ పెట్టేసి మన ప్రైస్ మనం పెట్టగానే చాలా లో అయితే అవుతుంది అనమాట. సో నాకు ఫస్ట్ టైం తెలియక ఇది ఫేస్ చేస్తాను అండ్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి నేను ఆ డిస్కౌంట్ అనేది తీసేపించుకున్నాను అనమాట. సో అది ఒకటి మీరైతే తీసుకోండి. ఇంకొకరు జమున, కొరియర్ బాయ్ మీషో నుండి పంపిస్తారా లేకపోతే మనమే కొరియర్ చేయాలా? ఏం లేదండి, మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మనం డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి కొరియర్ బాయ్ వాళ్ళే వస్తారనమాట. ఓకేనా. ఇంకొక అతను రేఖా చౌదరి, అక్క 50 ప్రొడక్ట్స్ అప్లోడ్ చేశాయండి, ఒక్క ఆర్డర్ కూడా రావడం లేదు, అండ్ ఆర్డర్ రావాలి అంటే ఏం చేయాలి? మీరు 50 ప్రొడక్ట్స్ అప్లోడ్ చేశారు, ఓకే, బట్ ఇప్పుడు ఎలా ఉన్నారు మన కస్టమర్స్, ఏదైతే ట్రెండింగ్ ఉందో అదే ఎక్కువైతే తీసుకుంటున్నారు అనమాట. సో అలా అని మీరు మాక్సిమం ఏం చేయాలంటే ట్రెండింగ్ ఉన్న శారీస్ లేదంటే జ్యువెలరీ తీసుకొని రండి, క్లియర్ గా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినట్లయితే మామూలుగా ఇప్పుడు ఎక్కువ బయట ఆన్లైన్ లో కంటే మీషోలోనే తీసుకుంటున్నారు కాబట్టి మీరు ట్రెండింగ్ ఉన్నవి అప్లోడ్ చేయండి, తప్పకుండా ఆర్డర్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. ఇంకా ఇవి అన్నమాట అండి. సో ఇంకొకరు నాని అనేతను మెసేజ్ చేశారు, నేను కూడా మీషో సెల్లర్లో లాగిన్ తీసుకున్నాను, నేను కూడా శారీస్ కొన్ని ఐటమ్స్ ప్రొడక్షన్ పెట్టడం జరిగింది అండ్ అవన్నీ కూడా అమ్మడం జరిగింది, పై మొత్తం మీద నాకు 24,000 నష్టం వచ్చింది. దయచేసి మాత్రం జాయిన్ అవ్వకండి, ఎందుకంటే మనం నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. రీసేలర్లో కొరియర్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అవన్నీ కూడా సెల్లర్ మీద తోచేస్తారు కాబట్టి మనం ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంది. కొన్ని వాళ్ళు మాత్రం బాగుంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, నేను చెప్పాను కదా ఇందాక. సో ఇది అనమాట, కొంతమంది ఎక్కువ బడ్జెట్ పెట్టి మీషోలో అప్లోడ్ చేసి చాలా రాంగ్ రిటర్న్స్ వస్తుంది. మన మీద 199 అయితే మనకు ఛార్జ్ అయితే పడుతుంది. ఆ ఛార్జ్ అనేది ఎవరు మన మీదనే పడుతుంది. కాబట్టి మీరు చూసి తప్పకుండా, చాలా మంది ఇప్పుడైతే ప్రతి ఒక్క 5,000 తో మనం బిజినెస్ చేయొచ్చు అని చాలా మంది అయితే చేస్తున్నారు. బట్ ఇది గనక చూడండి, స్టార్టింగ్ లో మనకు మంచిగా అనిపిస్తుంది, ఓకే ఆర్డర్స్ వస్తుంటాయి బాగుంటాయి, కానీ ఇలా రాంగ్ రిటర్న్స్ అండ్ ఆర్టీఓలు వస్తాయి. ఆర్టీఓ వస్తే నో ప్రాబ్లం, కానీ రాంగ్ రిటర్న్స్ వస్తే మాత్రం ఇలా లాస్ అయితే అవ్వకైతే తప్పదు. దీనికంటే డైరెక్ట్ మనం యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే జెన్యున్ గా మనం అమ్ముకుంటే సో మనకి ఎలాంటి బర్డెన్ అయితే అవ్వదు అనమాట. సో ఇంకొకతను ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో చేయొచ్చా అని అయితే అడుగుతున్నారు శివకృష్ణ. ఓన్లీ జిఎస్టీతో అయితేనే ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ తో అయితే చేయొచ్చండి, అండ్ వితౌట్ నాన్ జిఎస్టీకి అయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో అయితే చేయలేము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో విసిహెచ్ 2 శారీస్ రాంగ్ అయితే వచ్చాయి, దానికి మనం అయితే ఏం చేయలేమండి. కవర్స్ ఎక్కడ కొన్నారు? కవర్స్ అయితే నేను చెప్పాను కదా మీషోలో, అక్కడ యాక్టివ్ మీషోలో అయితే పైన అయితే పాలీ కవర్స్, కృష్ణ పాలీ కవర్స్ దగ్గర తీసేసుకోండి, అక్కడైతే తీసుకోవచ్చు అనమాట.
ఓకేనా అండి. సో చూసారు కదా, సో నాకు తెలిసినవి కొన్ని కమెంట్స్ అయితే చదివాను అనమాట. ఇంకా ఈ వీడియో చూసాక ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక దాని కింద కమెంట్ పెట్టండి. నాకు తెలిస్తే కనుక మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తాను. అప్లోడ్ చేసే విధానం అండ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒక వీడియో అయితే తప్పకుండా అయితే షేర్ చేస్తాను అనమాట, టైం ఉంటే కనుక. సో దీని కింద కమెంట్స్ అయితే పెట్టండి. ఏదైనా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అయితే దీని కింద కమెంట్స్ పెట్టండి, తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో చూసారు కదా, చిన్నదైతే చిన్న మ్యాటర్ అయితే చెప్పానమాట. సో మీకు ఇంకేమైనా మీషో గురించి డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. సో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సపోర్ట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.